హలో అండి. ఈరోజు నేను ఈ దారాల నుంచి పట్టు దారాల నుంచి మనము కుచ్చు ఎలా కట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ మనకైతే ఇలా వస్తుందండి పట్టు థ్రెడ్ అనేది. కొంతమంది ఏంటంటే డౌట్ అడుగుతున్నారండి తీసుకున్న తర్వాత. అదేంటండి ఒకటి పొడవుగా ఉంది, ఒకటి పొట్టిగా ఉందని చెప్పి అడుగుతున్నారు. పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా మనకి పొట్టిగా ఉందనుకోండి క్వాంటిటీ అనేది లావు అనేది వస్తుందండి. ఒకవేళ పొడవుగా ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా సన్నగా ఉంటుంది. మీకు ఓవరాల్‌గా అన్నీ కట్టుకున్న తర్వాత కుచ్చులనేది సమానంగానే మీకు 25 వరకు వస్తాయన్నమాట. పొడవుగా ఉన్నంత మాత్రాన అది ఎక్కువొచ్చింది, పొట్టిగా ఉన్నంత మాత్రాన ఇది తక్కువొచ్చిందని ఏం లేదండి. మనకి లావులో అనేది డిఫరెన్స్ అనేదొస్తుంది. ఒకవేళ పొడవు, పొట్టి అనేది. ఇది చాలా మంది డౌట్స్ అడిగారు. అందుకని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ పట్టు థ్రెడ్స్ ఎలా కట్టుకోవాలని చెప్పి కొంతమంది డౌట్స్ కూడా అడిగారండి. అందుకని చెప్పి ఆల్రెడీ మన ఛానల్‌లో నేను కొన్ని రోజుల క్రితం అయితే వీడియో చేశానండి. కొంతమంది కొత్తగా వచ్చారు కదండీ సబ్‌స్క్రైబర్స్. వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇలా వస్తాయి కదండీ! ఇలా వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడాను ఒక నాట్ అనేది ఉంచుకోవాలండి. లేకపోతే అవి మనకి చిక్కు పడిపోతుందనమాట. ఒక నాట్ ఉంచే మనం ఏదైనా చేయాలండి. ఇలా పొడవుదైనా తీసుకోవచ్చు. లేతే ఇలా అయినా తీసుకోవచ్చు. మనకి కుచ్చు క్వాంటిటీ అనేది లావు, పొడవు అనేది దాన్ని బట్టే మనకి కుచ్చులనేది వస్తాయండి. మినిమమ్‌గా మన దానిలో వచ్చేసి 20 కుచ్చులు పైనే వస్తాయండి. మనం ఎంత లావు తీసుకున్నా కూడాను 20 కుచ్చులనేది కామన్‌గా వస్తాయి. ఒక శారీకొచ్చి ఎన్ని తీసుకోవాలని గూడా అడుగుతున్నారండి. ఒక శారీకొచ్చేసి మనకి శారీలో 2 కలర్స్ ఉన్నాయనుకోండి. మనకి శారీ కలరు, బోర్డర్ కలరు. అలా 2 కలర్స్ తీసుకోవాలండి. లేదు శారీ సింగిల్ కలరు అని అనుకుంటే ఇలాంటి థ్రెడ్స్ అనేది 2 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని కుచ్చులాగా ఎలా కట్టాలి అనేది నేను చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్పు. ఇలా వచ్చిద్ది కదండీ! మనం ఎప్పుడు గూడా ఒక నాట్ అనేది ఉంచుకోవాలి. ఒక నాట్ అనేది ఉంచుకున్న తర్వాత మిగిలినవి మధ్యలో కొన్నిటికేంటంటే 2, 3 వస్తాయండి నాట్సు. దీనికి మాత్రం ఒకటే వచ్చింది. ఇలా తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత ఒకవేళ థ్రెడ్స్ అనేది ఇది నీట్‌గానే ఉందండి. ఇప్పుడు ఇది చూడండి. ఇదైతే కొంచెం మనకిలా ఉంది. ఇలా ఉన్నదాన్ని మనం మన జుట్టు ఎలా చిక్కు తీసుకుంటామో, అలా చిక్కు తీసుకున్నట్టుగా మనం చేసుకున్నామనుకోండి, నీట్‌గా వచ్చేస్తదనమాట. కొన్నేంటంటే ముళ్ళు ముళ్ళుగా అనిపిస్తుందండి. ఇలా మనకి ముడులు ముడులుగా ఉంటదనమాట. వాళ్ళేం చేస్తారంటే డై చేసినప్పుడు ముడిలాగా అట్లా వేస్తారండి. అందువల్ల అవి అట్లా ఉండిపోతాయి తడి మీద. మనం ఇలా మన చిక్కు దువ్వెన ఉంటది కదండీ! ఆ చిక్కు దువ్వెనతో మనం ఇలా నీట్‌గా చేసుకోవాలండి. నీట్‌గా చేసుకుంటే అన్నీ గూడా నీట్‌గా వస్తాయి. అప్పుడు మనం కుచ్చు కట్టుకున్నా గూడాను కుచ్చనేది నీట్‌గా కనిపిస్తది. ఇలా లేకుండా ఇదంతా నీట్‌గా మనము కాలు మీద పెట్టేసుకొని నీట్‌గా తీసేసుకోవాలి. మొత్తం చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఒకవేళ ఇక్కడ గూడా మీకు ఇంకేదన్నా అనిపిస్తే కొంచెం ఇలా తీసేసుకోండి. వచ్చేస్తది అంతా గూడాను. అది చూడండి ఎంత బాగా వచ్చిందో. కుచ్చు కూడాను ఎంత బాగున్నాయో చూడండి అసలు టాజిల్స్‌కి ఎంత షైన్‌గా ఉందసలు థ్రెడ్ అనేది కూడాను. మీకు కలర్ పోవడం గాని, అలా వంగిపోవడం గాని అలా ఏముండదండి. నీట్‌గా ఉంటది కుచ్చు కట్టుకున్నా కూడాను. ఇప్పుడు వీటిని ఈ ముడి ఇలాగే ఉంచాం గదండీ! మనకి కావాల్సిన లెంగ్త్‌లో పొడవు కావాల్సినంత పొడవు, కావాల్సినంత లావు. ఫస్టు మనము లావు ప్రకారం వీటిని డివైడ్ చేసుకోవాలండి. మనము లావుగా తీసుకున్న దాన్ని బట్టి 3 గాని, 4 కానీ, 5 గాని దీని యొక్క లావుని బట్టి మనం వేసుకునే కుచ్చు యొక్క లావుని బట్టి మనం డివైడ్ జేసుకోవాలండి. నేను దీన్ని 4గా డివైడ్ చేస్తాను. ఇలా మనము 4గా డివైడ్ చేశామండి. ఒకవేళ ఇంకా లావుగా ఉందనుకోండి 5గా మనం డివైడ్ చేసుకోవచ్చు. నేను దీనికున్న లెంగ్త్‌ని బట్టి, దీని లావుని బట్టి నేను 4గా డివైడ్ చేశాను. ఇప్పుడు మనము 4కి ఈ 4గిటికి కూడాను నాట్స్ వేసుకోవాలండి. మొత్తం నాట్ వేసుకోవాలండి. ఇలా 4 కూడాను నాట్ వేసుకోవాలి. నేను వేసి చూపిస్తాను. మనము 4 ఈక్వల్ పార్ట్స్ అనేది డివైడ్ చేసుకోవాలండి. ఈ 4 మనము ముడి వేసుకున్న తర్వాత ఇక్కడున్న ఈ ముడి అనేది తీసేసుకోవాలి. ఎప్పుడైనా ఈ ముడి లేకపోతే అవి నిలబడవండి. నిలబడవు చిక్కు పడిపోయిద్దనమాట. మనకది వేస్ట్ అయిపోతుందింక. ఇలా. ఇలా 4 తీసేసి ఈ 4 అనేది ఇట్లా డివైడ్ చేసుకోవాలి. తర్వాత కుచ్చెలా కట్టుకోవాలనేది చూపిస్తాను. ఇలా తీసుకున్నాం గదండీ! ఒకటి డివైడ్ చేసుకొని మనం ఇలా కుచ్చనేది కట్టుకోవాలి. కుచ్చెలా కట్టాలనేది చూపిస్తానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కుచ్చులనేది కడుతున్నారండి. ఎలా అంటే ఒక చైర్‌కి అటు నుంచి ఇటుకి థ్రెడ్ కట్టి దాని మీద ఇవి వేసి అలా
చూపిస్తున్నారండి కొంతమంది. నేనైతే ఎలా కడతాను అనేది చూపిస్తాను. ఒక టూత్ పిక్ తీసుకున్నానండి. ఒక టూత్ పిక్ తీసుకొని ఈ థ్రెడ్స్ అనేది ఇలా వేసేసి మనం ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇలా టైట్‌గా అన్ని దారాలన్నీ నీట్‌గా కిందకి లాగేసుకుంటే మనకి నీట్‌గా వస్తుందన్నమాట. ఇలా పెట్టేసి గోల్డ్ జరీ గాని, సిల్వర్ జరీ గాని మీ శారీలో ఏది ఉంటే అదనమాట. ఇలా పెట్టేసేసి ఇలా 4 లైన్స్ ముడి వేసి ఉంచుకోవాలండి మనము గోల్డ్ జరీ అనేది. ఇలా వేసేసి ఒక 4 సార్లు ఇలా రౌండ్ తిప్పుకోవాలండి. రౌండ్ తిప్పేసుకొని దారం అంతా ఇలా కిందకనేసేసుకుంటే ఇక మనకేమి చేతికి తగలకుండా ఉంటది. ఇప్పుడు మనం పూల మాల అల్లుతాం గదండీ! పూల మాల అల్లినప్పుడు ముడేసుకుంటాం గదా! అలా ఒక 2 నాట్స్ ఏసుకోవాలి. ఇలా నాట్స్ ఏసుకున్నాక ఇట్లా మనం 2 ముడులు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దారం కిందకి తీసేసుకోవాలి. ఇలా జరీ కట్ చేసేసుకొని మనకి కుచ్చు ఎంత లెంత్ కావాలనేది అంత లెంత్‌లో మనం కట్ చేసుకోవాలండి. అది 1 ఇంచా, 1½ ఇంచా, 2 ఇంచెస్ అనేది అది మీ ఇష్టమండి. ఇలా మనం కట్ చేసేసుకోవాలి. నేనొచ్చేసి 1½ ఇంచ్ పెట్టాను. ఇలా వేస్తాం గదండీ! ఒకవేళ ఇంకా ఏదన్నా ఉంటే గనక ఈ కింద మనకి ఒక్కొక్కసారి ఎడ్జెస్‌లో సరిగ్గా రాదండి. అలాంటప్పుడు మనం ఒకసారి కట్ చేసేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం పట్టుకొని స్లోగా తీసుకోవాలండి. ఇలా వస్తుందన్నమాట కుచ్చని. ఇలా ప్రిపేర్ జేసుకోవాలండి అన్నీ గూడాను. అది మన చీరకి ఎన్ని కావాలి అనేది దాన్ని బట్టి మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మనము శారీకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మన దగ్గర అన్నీ గూడాను ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి ఉంటాయండి. మీకు ఏదైనా కావాలి అని అన్నా కూడాను స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు కస్టమైజేషన్ చేసి పంపిస్తాను. ఇదే కాదండి వేరే ఏ మోడల్స్ అయినా కూడాను మీకు కావాల్సిన విధంగా మీకు కస్టమైజేషన్ చేసి పంపిస్తాను. పైన క్రోచెట్ మోడల్ వచ్చి అలా కూడా చేస్తానండి. దానికి సంబంధించిన వీడియో అనేది నేను పెట్టానండి. ఈ టాజిల్స్ ఫర్ సేల్స్ అనేది. ఆ వీడియో లింక్ అనేది కూడా దీని కింద ఇస్తానండి. సేమ్ ఇలానే ఇదిగో చూడండి ఇవన్నీ కూడాను మనం కట్టినవేనండి. మీకిలా కలర్‌తో మీకే కలర్‌తో కావాలి అనంటే ఆ కలర్‌తో కస్టమైజేషన్ చేసి పంపిస్తాము. ఇవన్నీ కూడాను కస్టమర్స్‌కి కట్టగా కూడాను ఇంకా మిగిలినియండి ఇవన్నీ కూడా. ఇవేమో కొంతమంది అడిగారండి. అందుకోసమని చెప్పి ఇలా చేసి ఉంచాను. ఇంకా ఇది వీడియో చేయాలి. ఇవైతే మనము ఇలా టాజిల్ పైన ఏదైనా బీడ్స్ కానీ ఏదైనా పెట్టి చేసేసుకోవచ్చండి. ఇలా కాకుండా మనము శారీలోనే శారీకి గుచ్చేసి మనము టాజిల్ కడతాం గదండీ! దానికోసం అయితే మాత్రం మనం ఇందాక డివైడ్ చేసుకున్నాం గదండీ! ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ గమ్ పెట్టేస్తామండి. దీనికి ఫెవిక్రిల్ కాకుండా ఫెవికాల్ అనేది బాగా స్టిక్ అవుతుందండి దీనికి. ఇలా మనము గమ్ పెట్టేసి ఉంచుకొని ఒక 1 డే అనేది టైం పడుతుందండి. కాకపోతే ఇది మొత్తం కంప్లీట్‌గా ఆరిపోయి మన శారీలో గుచ్చటానికి వీలుగా కావాలి అనంటే 1 డే అనేది టైం పడుతుంది. మనకి సమ్మర్ సీజన్ అయితే పర్వాలేదండి. ఒక 12 అవర్స్‌కి మనకి ఇది బాగా స్టిక్ అయిపోతది. అదే గనుక కొంచెం వింటర్ సీజన్, రెయినీ సీజన్ అయితే మనకి ఒక ఫుల్‌గా 1 డే అనేది పడుతుందండి. ఇలా ఒకవేళ గమ్ పెట్టేసి పెట్టుకోవాలి అనంటే, దీనికి ఫెవిక్రిల్ కాకుండా ఫెవికాల్ అనేది యూజ్ చేసుకోవాలండి. ఫెవికాల్ అయితేనే మనకిలా పూర్తిగా స్టిక్ అయిపోతుంది. ఫెవిక్రిల్‌కి ఇది ఇలా అంటుకోదండి. మొన్న ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత ఇవి ఎలా స్టిక్ చేయాలని నేను చెప్పి మళ్ళీ వీడియో కాల్ చేసి అడిగారనమాట. అందుకోసమని చెప్పి చెప్తున్నాను. ఒకవేళ గమ్ పెట్టుకోవడానికి మీకు టైం లేదు, వెంటనే వేసేసుకోవాలి అనంటే గనక మనకి మనీకి వేస్తాం కదండీ! ప్లాస్టర్ అనేది. ఆ ప్లాస్టర్ అనేది మనం ఇక్కడ స్టిక్ చేసేసుకొని సన్నగా చేసేసుకొని మన శారీలోకి గుచ్చేలాగా మనం సన్నగా వేసుకోవాలండి. ప్లాస్టర్‌ని ఇలా వేసేసుకోవాలన్నమాట. సన్నగా చేసుకోవాలి. ఇలా వేసేసుకొని గూడా చేసుకోవచ్చండి. ఈ పట్టు థ్రెడ్సే కాకుండా మన దగ్గర ఇలా పట్టు దారాలు గూడా ఉంటాయండి. ఒకవేళ లేదు మేమే చేసుకుంటాము అనంటే గనక ఇలా గూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఇవే కాకుండా రా మెటీరియల్, క్రిస్టల్, బీడ్స్, సిల్వరు అన్ని రకాలు కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయండి. అలాగే దీనికి సంబంధించి సిజర్స్ కానీ, నీడిల్స్ కానీ, గమ్ము, టేపు ఇవన్నీ కూడాను మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయండి.
దానికి సంబంధించిన కేటలాగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు. థాంక్స్ ఫర్ వాచింగ్.